యూకే వీసా. మా క్లయింట్ ఒక అతనికి వీసా రిజెక్ట్ అయింది. అతనికి ఏంటంటే అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా సబ్మిట్ చేసినా కూడా యూకే ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ వాళ్ళు అతని వీసా రిజెక్ట్ చేయడం జరిగింది. సో, మేము మళ్ళీ అప్లికేషన్ చేసామనుకో, సేమ్ రీజన్‌తో అతని వీసా మళ్ళీ రిజెక్ట్ చేస్తారు. సో, అలాంటి టైంలోనే పీఏపీ ఛాలెంజ్ ప్రీ యాక్షన్ ప్రోటోకాల్ ద్వారా యూకే హోమ్ ఆఫీస్‌కి ఒక జ్యుడిషియల్ రివ్యూ అనేది చేసాం. చేశాక 9 డేస్‌కి మాకు రీకన్సిడర్ మెయిల్ అనేది వచ్చింది. అంటే మీ అప్లికేషన్ మేము రీకన్సిడర్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక మెయిల్ అనేది సెండ్ చేశారు. ఆఫ్టర్ 3 మంత్స్ మీ వీసా అనేది అప్రూవ్ అయింది అని చెప్పేసి ఒక మెయిల్ సెండ్ చేశారు. దాని తర్వాత 2 రోజులకి మీ పాస్‌పోర్ట్ వీఎఫ్ఎస్‌లో సబ్మిట్ చేయండి అని ఇంకొక మెయిల్ సెండ్ చేశారు. సో, ఫైనల్లీ అతని వీసా అనేది అప్రూవ్. సో, మీరు కూడా రిజెక్షన్ రాగానే మళ్ళీ అప్లికేషన్ అనేది చేయకూడదు. సో, ఒకవేళ మళ్ళీ మీరు అప్లికేషన్ చేస్తే మళ్ళీ సేమ్ రీజన్స్‌తో మీ వీసా అనేది రిజెక్ట్ చేస్తారు. సో, అలాంటి టైంలోనే మనం ఈ పీఏపీ ఛాలెంజ్ ప్రీ యాక్షన్ ప్రోటోకాల్ ద్వారా మళ్ళీ మన వీసాని మనం అప్రూవ్ చేసుకోవచ్చు. సో, మీకు ప్రీవియస్‌గా వచ్చిన రిజెక్షన్ లెటర్స్ ఏమున్నా నాకు వాట్సాప్‌లో సెండ్ చేయండి. మీకు అప్లికేషన్ బెటరా? ప్రీ యాక్షన్ ప్రోటోకాల్ బెటరా? అనేది నేను ఫ్రీగా ఫుల్‌గా గైడెన్స్ ఇస్తాను.